ఆయన నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడని, ఇదిగో ఆయన నీటి కాలువలను నాటబడిన మొక్కలాగా నేను ఉంచానని నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు, నువ్వు మరి ఎటు ఆందోళన చెందొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నువ్వు ఏ ప్రయాణం చేసినప్పటికీ, ఏ ఉద్యోగానికి వెళ్ళినప్పటికీ, నువ్వు ఎంత దూరం ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నా దేవదూతలు నీకు సహాయం చేస్తాయి, నీకు తోడుగా ఉంటాయి అని ఆయన వాగ్దానం ఇచ్చి నడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు మనకుంటుండగా మనం ఎందుకు భయపడాలి? ఎందుకు దిగులుతో ఉండాలి? ఎందుకు వనకాలి? ప్రియమైన దేవుని సంగమా, నువ్వు దేవుని మీద ఆనుకొని ఉండి, ఇదిగో నీవు రోదన చేసే స్త్రీగా ఉండాలి, రోదన చేసే పురుషుడులాగా ఉండాలి, రోదన చేసే యవనస్తులాగా నువ్వు దేవుని సన్నిధిలో వర్ధిల్లింపజేసే కుటుంబాలుగా మనము దేవుని నామాన్ని మహిమ కలిగేటట్లు మనం ముందుకు సాగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈయనెవరండి? ఈయన సైన్యములకు అధిపతికి యెహోవా. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతికి యెహోవా. నీకే హాని రానివ్వడు.